తెరబడింది. వాస్తవానికి పీసీ ఘోష్ కమిషన్ ఏదైతే వాళ్ళు ఏర్పాటు చేసినరో ఆ నివేదిక ఇచ్చినప్పుడు మేము స్పష్టంగా చెప్పినాం, అది పీసీ ఘోష్ నివేదిక కాదు, ప్రదేశ్ కాంగ్రెస్ ఘోష అని. అది పీసీ ఘోష్ అనే స్టేట్ హైకోర్టు జడ్జి నివేదిక లాగా లేదు, అది ప్రదేశ్ కాంగ్రెస్ తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ ఘోషలాగా ఉంది తప్ప ఇంకొకటి కాదు. వాళ్ళు మాట్లాడిన చెత్త మాటలు, వాళ్ళు 3-4 సంవత్సరాలు వాగిన వాగుడే దాంట్లో వందల కొద్ది పేజీలు రాసి పెట్టిరు తప్ప ఆయన నిజంగా ఒక జడ్జిలాగా అది ఇవ్వలేదు అని స్పష్టంగా ఇవాళ హైకోర్టు చెప్పింది. మేము స్పష్టంగా చెప్పినాం, వీళ్ళు ఆరోపణలు చేస్తూ ఉన్న కొద్దీ బయట చెత్తవాగుడు వాగడమే కాకుండా ఎన్నికలలో ప్రజల్ని మోసం చేసే పద్ధతుల్లో ఒక అబద్ధాన్ని 100 సార్లు చెప్పి నిజమని చెప్పి నమ్మించాలని చేసిన ప్రయత్నం, ప్రత్యేకించి ఇందులో కాళేశ్వరం అక్కడ కట్టడం ఇష్టం లేని ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన కొంతమంది పెద్దల కుట్ర, వాళ్ళకు సంబంధించిన మీడియా అందరూ కలిసి చేసిన దుర్మార్గమైన ప్రచారం తెలంగాణ ప్రజల్ని, తెలంగాణ రైతాంగాన్ని మోసం చేసే పద్ధతుల్లో నమ్మించడానికి చేసిన దుర్మార్గమైన ప్రయత్నం ఏదైతే ఉందో అది వాళ్ళ 100% తప్పు అని చెప్పి స్పష్టంగా ఇవాళ హైకోర్టు తీర్పు వల్ల మనకు నిరూపితమైంది. వాస్తవానికి కాళేశ్వరం కూలిపోలేదు, కాళేశ్వరం అంటే ఒక్క ప్రాజెక్ట్ కాదు, కాళేశ్వరం అంటే అనేక బరాజులు, 100 కిలోమీటర్ల కాలువలు, 100 కిలోమీటర్ల సొరంగాలు, వాటన్నిటి సమూహమే కాళేశ్వరం. కుంగింది కేవలం ఒక చోట ఒక పిల్లరు, ఆ పిల్లర్ రిపేర్తో కూడా సంబంధం లేకుండా నీళ్ళు ఇవ్వచ్చు అని చెప్పి బీఆర్ఎస్ పార్టీ మొదటి రోజు నుంచి చెప్పింది, అసెంబ్లీలో కూడా చెప్పినాం. కానీ కావాలని చెప్పి కేవలం కేసీఆర్ మీద వాళ్ళు చేసిన ఆరోపణలను ప్రజల చేత నమ్మించడం కొరకు దుర్మార్గంగా వాళ్ళు చెప్పిన అబద్ధాన్ని అట్లే ప్రజల నమ్మకాల్లో ఉంచడం కొరకు చేసిన దుర్మార్గ ప్రయత్నాల్లో ఒకటిగానే కమిషన్ను వేసిండ్రు. ఆ రోజు ఆరోపణలు అసెంబ్లీలో కూడా చేస్తుంటేనే మా మాజీ ఇరిగేషన్ మంత్రి గారు హరీష్ రావు గారు లేచి మీరు ఏ విచారణ చేసుకోండి, అందులో 1% కూడా పొరపాటు జరగలేదు, ₹1 అవినీతి జరగలేదు అని ఏదైతే చెప్పినరో ఇవాళ అదే నిజమని చెప్పి స్పష్టంగా తేలిపోయింది. మేము చెప్పినాం కమిషన్లు వేసుకోవచ్చు, ఎంక్వైరీలు చేసుకోవచ్చు, మాకేం అభ్యంతరం లేదు, మేము ఏ చిన్న ఆరోపణలు అంటకుండా మాకు బయటకు వస్తామని చెప్పి ఏదైతే చెప్పినామో ఇవాళ స్పష్టంగా తేలిపోయింది. అది కరెంటు మీద వేసిన కమిషన్ కావచ్చు, కాళేశ్వరం మీద వేసిన కమిషన్ కావచ్చు, ఇంకోటి ఏ కమిషన్లు వేసినా ఈ కమిషన్లు ఏవి చక్కగా పనిచేసింది లేదు, ఈ కమిషన్లతో పని లేదు. ఈ కమిషన్ల పని ఏం లేదు, కానీ కాంగ్రెస్ కమిషన్ల దందా మాత్రం బ్రహ్మాండంగా కొనసాగుతుంది 2.5 ఏళ్ళుగా. కాంగ్రెస్ ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులు, మంత్రుల కుటుంబ సభ్యుల కమిషన్ల దందాలు, భూముల దందాలు బ్రహ్మాండంగా నడుస్తున్నాయి తప్ప ఈ కమిషన్లతో ఏమి అయ్యేది లేదు. ఇది కేవలం ప్రభుత్వం టైంపాస్ చేసుకోవడం కొరకు ఓ అవగాహన లేని ముఖ్యమంత్రి, ప్రభుత్వం పట్ల ప్రజల పట్ల సోయి లేని బాధ్యత లేని ముఖ్యమంత్రి, కేవలం దందాలు తెలిసిన ముఖ్యమంత్రి నడుపుతున్న ప్రభుత్వం కాబట్టి
రైతాంగాన్ని మోసం చేస్తూ గత 3 సంవత్సరాలు 3 ఎండాకాలాలు 3 యాసంగిల్ని ఎండబెట్టి అక్కడ రామగుండం దగ్గర మొదలు పెడితే మా తుంగతుర్తి సూర్యాపేట కోదాడ వరకు అన్ని వరంగల్ జిల్లాలో కావచ్చు, కరీంనగర్ జిల్లాలో కావచ్చు, లక్షలాది ఎకరాల పంటల్ని ఎండబెట్టి రైతుల పాపం మూటగట్టుకున్నది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి ప్రభుత్వం. ఈ పని నుంచి ఎవడుగా మాట్లాడినా కాళేశ్వరంలో 1,00,000 కోట్ల అవినీతి ఎవడన్నట్టే చెప్పుతోని కొడతారు మా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు. ఇవాళ వచ్చిన తీర్పు అదే పద్ధతిలో ఉంది. ఇక నుంచి ఎవడు వాగినా చెప్పుతో కొట్టినట్టుగా సమాధానం చెప్పే శక్తి ఇవాళ మా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్త ప్రతి ఒక్కరికి కూడా వచ్చింది. మీరు వాగిందంతా శుద్ధ అబద్ధమని, కేవలం ఆ పేరు మీద మీ పాత భాషలకు ఆంధ్ర భాషలకు నీళ్లు పోవడం కొరకు కాళేశ్వరాన్ని ప్రారంభించకుండా, కాళేశ్వరం పంపులు ఆన్ చేయకుండా కాలయాపన చేసిర్రని, మీరు బనకచెర్లకు రూట్ క్లియర్ చేయడం కొరకే, మీ గురుదక్షిణ సమర్పించుకోవడం కొరకే, గోదావరి పైన హక్కుల్ని వాళ్ళకి దారదత్తం చేయడం కొరకే దుర్మార్గంగా ఇంతకాలం కన్నేపల్లి పంపుల్ని ఆన్ చేయకుండా గోదావరి నీళ్లను కిందికి వదిలిందని మేము బీఆర్ఎస్ పార్టీ ఏదైతే చెప్పిందో అది నిజమని చెప్పి ఇవాళ స్పష్టంగా తేలిపోయింది. నిజమే, 2.5 ఏళ్లకు